ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో రవి పుష్యమి ఆదివారం ఫిబ్రవరి 1 పౌర్ణమి, అంటే ఇది రవి పుష్యమి యోగా అంటారు. ఆదివారము పుష్యమి నక్షత్రము, దీనిని అమృత సిద్ధి యోగం అంటారు. ఈ యోగంలో కొన్ని వనమూలికలు సేకరిస్తే అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. దీని గురించి ఎక్కడుందయ్యా అంటే రావణ సహితలో ఉంది. దీన్ని తంత్రఖండంలో అర్క ప్రకాశం అని రావణ సహితలో వర్ణన ఉంది. దీన్ని వనస్పతి సంగ్రహణం అంటే ఏ రోజున సేకరించాలి, ముఖ్యంగా తెల్ల జిల్లేడు, ఉత్తరేణి, హతాజోడి, వీటి గురించి ఎలా సేకరించాలి, ఎలా సిద్ధం చేయాలని కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు మంత్రసిద్ధి కోసం అంటే ఏదైనా మీరు ఆ రోజు ఏదైనా కొత్త మంత్రాన్ని ప్రారంభించడానికి కూడా, పాత మంత్రాన్ని చైతన్యపరచడానికి కూడా ఈరోజు చాలా ఉత్తమమైంది. ఈరోజు సూర్య మంత్రాన్ని అంటే సూర్య గాయత్రి కానీ సూర్య బీజ మంత్రాన్ని జపించడం వల్ల కూడా వాక్ సిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే రెండవది దత్తాత్రేయ తంత్రం. ఇది ఈ గ్రంథంలో సిద్ధయోగ ప్రకరణ అనే ఒక ప్రకరణ ఉంది. అంటే రవి పుష్యమి నాడు ప్రయోగాల గురించి దాంట్లో వివరణ ఉంది. దాంట్లో గూటికా సిద్ధి అంటే రవి పుష్యమి నాడు వివిధ రకాల మూలికలు రసాయనాలతో కలిపి తయారు చేసిన మాత్రలు గూటికలు అంటారు. వాటిని ధరించటం వల్ల శత్రుస్తంభన, రోగ నివారణ జరుగుతుందని దాంట్లో రాయడం జరిగింది. అలాగే ముఖ్యంగా యంత్రలేఖనం, రాగిరేఖ మీద కానీ, భోజపత్రం మీద కానీ, శ్రీయంత్రాన్ని కానీ, కనకదార యంత్రం కానీ వీటిని రాసి పూజించడం వల్ల దరిద్ర బాధలు తొలుగుతాయని ఈ గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే మూడో గ్రంథం ఏంటంటే ముహూర్త చింతామణి. ఈ జ్యోతిష్య ముహూర్త గ్రంథం అయినప్పటికీ కూడా ఇందులో యోగ విశిష్టత చాలా గొప్పగా రాయడం జరిగింది. అక్షయఫలం వచ్చే సమయం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దానము, జపము, తాంత్రిక పరిహారం, తాంత్రిక ప్రక్రియ ద్వారా అంటే అక్షయమైన ఫలితం అనేది లభిస్తుంది చెప్పడం జరిగింది. ఈ రవి పుష్య అమృత యోగం అనేది ఆదివారం నాడు సూర్యుడికి పుష్యమి నక్షత్రంలో శనికి, అంటే ఇది గురు గ్రహతత్వం కలది కాబట్టి ఇది ఈ కలయిక స్థిరమైన సంపదని ఇస్తుందని వివరించడం జరిగింది. అలాగే ఇంకొక గ్రంథం శారదా తిలకం. ఈ గ్రంథంలో మంత్ర ఉపాసన గురించి చెబుతూ పునశ్చరణ అంటే రవి పుష్యమి రోజున మీరు చేసే మంత్రం ఎంతగా రిపీట్ చేస్తారో నిర్దిష్ట సంఖ్యలో ఇతర రోజుల్లో చేసిన దానికంటే 1,00,000 జపంతో సమానమని ఈ గ్రంథం చెప్పడం జరిగింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతుంటారు, గురువుగారు మీరు అన్నీ చెప్తున్నారు ఈ చెట్లు వేర్ల గురించి మిగతా వాటి గురించి, ఇవి ఎక్కడున్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ గ్రంథాల్లో ఉన్నాయి. అలాగే ఈ గ్రంథాల ప్రకారం మీకు షార్ట్ కట్లో చెప్తాను. మూలికా ఛేదనం అంటే మూలికని ఎలా తీసుకోవాలనే పాయింట్ ఆఫ్లో రావణ సహితలో ఉంది. ఇది మూలికల యొక్క శక్తిని గ్రహించడం ఫలితం. అలాగే తామ్రపత్ర పూజ, ఇది కూడా ఎక్కడ ఉంది? దత్తాత్రేయ తంత్రంలో ఉంది. సూర్య బలం పెంచుకోవడం కోసం ఉపయోగిస్తారు. అలాగే లక్ష్మీ సూక్తం జపం చేయడం, ఇది ఋగ్వేద తంత్రంలో ఉంది. ఆర్థికమైన ఇబ్బందుల తొలగింపుకి ఈ సమయంలో చేయవచ్చు. అలాగే దశాంగాల ధూపం, ఇది తంత్రసారం అనే గ్రంథంలో ఉంది. నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడం కోసం ఈ ధూపాన్ని వాడతారు. మీకు వీటి గురించి తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటి గురించి నేను వీడియో కూడా చేస్తాను. అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పైన పేర్కొన్న గ్రంథాలన్నీ కూడా చాలా నిగూఢమైన విషయాలు. వీటిని ఆచరించేటప్పుడు శుచి, నియమము, ఏకాగ్రత చాలా ముఖ్యమని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఉదాహరణ చెప్తాను. యంత్రాలు రాసేయటం కానీ, అంటే కొంతమంది మామూలుగా రాసేసి చేస్తుంటారు. వాటిని యంత్రానికి మంత్రం ద్వారా పునశ్చరణ చేసి శ్లోక సహితంగా వివరంగా మనం చేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. మీకు మూలికా ఛేదనం అంటే ఏంటి? మూలికల్ని సేకరించడం, కోయడం అంటాం. రావణ సహిత అలాగే దత్తాత్రేయ తంత్రంలో ఈ గ్రంథాల్లో వీటి గురించి
విధి విధానాలు ఉన్నాయి. కొన్ని క్రమేణా వీటిని చాలా వరకు మనం మర్చిపోవడం జరిగింది. చాలా కొంచెం రిస్కీగా ఉండే విషయాలను కూడా షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నించేస్తాను. ఒక మూలికని దాని ఇష్టానుసారం వెళ్ళి కొయ్యకూడదు. అంటే ఎలా పడితే అలా పీక్కొస్తే పనిచేయదు. దీనికి ఒక క్రమబద్ధకరమైన ప్రక్రియ ఉంటుంది. దీన్ని 3 దశలుగా విభజించారు. నిమంత్రణ, ఆహ్వానం చేయడం. సేకరించడానికి ఒకరోజు ముందు, అంటే ఆదివారం పుష్యమి నక్షత్రానికి ముందు శనివారం మధ్యాహ్నం వెళ్ళి ఆ మూలికని సేకరించే ముందు, అంటే రవి పుష్యమికి ముందు శనివారం సాయంత్రం చెట్టుకు నిమంత్రణ చెప్పాలి. విధానం ఏంటయ్యా అంటే చెట్టు వద్దకు వెళ్ళి దానికి నీరు పోసి ధూపం వేసి నమస్కరించి మంత్రం ఒకటి ఉంటుంది. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఎందుకంటే గురూపదేశం లేకుండా కొన్ని మంత్రాలు చెప్పకూడదు. కాబట్టి నేను మీకు మంత్రం పెడతాను. మీకు గురూపదేశం ఉండి ఏదైనా మంత్రం చేస్తున్నవారు మీ గురువు నామాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ మంత్రానికి ఉన్న తాత్పర్యం చెప్తాను. ఒకవేళ మంత్రం జపం చేయలేని వారు ఈ తాత్పర్యం, అంటే మంత్రానికి ఉన్న మనసులో ఇలా చెప్పుకోండి. క్షమించాలి. ఓ మహాశక్తివంతమైన వనస్పతి, నా కార్యం సిద్ధించడం కోసం రేపు నేను తీసుకువెళ్తాను, నాకు సహకరించు అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు సేకరించడం అంటే మూలికాఛేదనం రవి పుష్యమి నాడు ముహూర్త సమయంలో సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తంలో కానీ మూలిక సేకరిస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మూలిక సేకరించే సమయంలో మౌనంగా ఉండాలి. మూలిక సేకరించినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. మీరు మూలిక తీసుకుంటున్నప్పుడు కూడా తూర్పు కానీ ఉత్తర ముఖంగా నిలబడి సేకరించాలి. మరి ఎలా తీసుకోవాలి అంటే దీనికి పొలుగులు, గడపారలు ఇలాంటివి వాడకూడదు. మూలికని తీయడానికి వీలైతే చెక్కతో చేసిన పనిముట్టు కానీ రాతితో చేసిన పనిముట్టి కానీ వాడాలి. ఇనప వస్తువులు వాడటం కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాల్లో నిషేధం ఉంటుంది. అలాగే భూమి శుద్ధి చేయాలి. వేరు తీసే ముందు భూమిని అక్కడైతే ఆ వేరు తీస్తామో పాలు కానీ గంగాజలం చల్లి శుద్ధి చేయాలి. అలాగే ప్రాణప్రతిష్ఠ, అలాగే సంరక్షణ. వేరు కానీ మూలిక కానీ సేకరించినప్పుడు వెంటనే దాన్ని భూమి మీద పెట్టకూడదు, శుద్ధి చేయాలి. ఇంటికి తెచ్చిన తర్వాత పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో కడగాలి. సంరక్షణ, ఉదాహరణకి అంతకుముందు వీడియోలో చెప్పాను, హతజోడి వంటి వాటికి తీసుకున్నప్పుడు వాటిని ఎండిపోకుండా ముందు శుభ్రం చేసి నువ్వుల నూనె కానీ ఆవ నూనెలో కానీ సింధూరం కలిపి జాగ్రత్త చేయాలి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు. ఇక్కడ నిమంత్రణ అనేది ఏంటంటే ఏదైనా నిమంత్రణ లేకుండా మూలిక సేకరిస్తే అది నిష్ఫలితంగా ఉంటుంది. అంటే కేవలం ఒక మొక్క పీకడం వల్ల దాని తాంత్రిక శక్తి మీకు లభించదు. ఆ చెట్టు అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకొని చేసుకోవాలి. అది అప్పుడు ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ తీసుకుంటే ఫలితాలు ఉంటాయి? మంచి అడవుల్లో, మనుషులు తిరిగిన ప్రదేశాల్లో, నది గర్భంలో, పర్వత శిఖరాలలో. మొట్టమొదటి ఫస్ట్ ప్లేసు పర్వత శిఖరాలు, రెండవది నది గర్భం, మూడవది నది గట్లు. అలా కాకుండా ఊర్లో ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయి గురువు గారు అంటే ఎటువంటి ఫలితము రాదు. అయితే మీరు సేకరించేటప్పుడు మొదట ఆ చెట్టుకి పసుపు, కుంకుమ, ఒక్క అంటే తమలపాకు కూడా పెట్టి ఒక నాణ్యం సమర్పించి నిమంత్రణ చెప్పుకొని మనం తీసుకోవచ్చు. మీరు సేకరించాలనుకుంటున్న మూలిక నిమంత్రణ ద్వారా దిగ్బంధనం, రక్షణ మంత్రం ఉంటుంది. అది తెలిసినప్పుడే మీకు ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు మనం శారదా తిలకంలో కానీ దత్తాత్రేయ తంత్రంలో కానీ మూలికని ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ముందుగా నిమంత్రణ ప్రక్రియ ముందు రోజే శనివారం సాయంత్రమే ఈ ప్రక్రియ చేసుకోవాలి. ఈ మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీ కోరిక చెప్పుకొని చేయాలి. మంత్రాన్ని ఇస్తాను, ఎందుకంటే గురు మంత్రం ఉంటేనే ఇవ్వాలి. గురు మంత్రం లేదు కాబట్టి మీకు గురువు ఎవరైనా ఉంటే ఆ గురువుని తలుచుకొని, లేదంటే శివుణ్ణి గురువుగా భావించి
ఈ మంత్రం చేసుకోండి. ఈ మంత్రాన్ని ఒక 108 సార్లైనా జపం చేసుకోండి. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఇది గురు మంత్రం కావాలి కాబట్టి. అంటే గురువు ఇది చెప్పాను అనుకోండి, మామూలుగా చెప్తే ఇది మీకు ఫలితాన్ని ఇవ్వదు. కానీ ఒక వారుగా ఇచ్చినప్పుడు గురువుని తలుచుకొని చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇది షార్ట్ కట్ విధానం. ఏంటంటే మొక్కకి నమస్కరించి దానికి పసుపు కుంకుమ సమర్పించాలి. ఒక రాగి నాణ్యం లేదా ఒక పోక చెక్క మొక్క మొదట్లో ఉంచి పైన ఇప్పుడు ఏదైతే మంత్రం వీడియో డిస్క్రిప్షన్లో పెట్టానో దాన్ని 108 సార్లు అనుకోండి. మీరు మనసులో రేపు ఉదయం నిన్ను నా కార్యసిద్ధి కోసం తీసుకువెళ్తాను, నీ శక్తితో నాకు తోడుగా ఉండి నా మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చు అనుకోవాలి. ఇది నిమంత్రణ. మంత్రం చదవడం రాదు గురువు గారు, ఇలా చెప్పుకొని చేయొచ్చా అంటే, మీరు శివ మంత్రాన్ని ఒక 5 లక్షల సార్లు జపం చేసుకుంటే ఖచ్చితంగా మంత్రం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దిగ్బంధన అంటాం. ఈ దిగ్బంధన మంత్రం కూడా మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే ఇక్కడ భూమి శుద్ధి చేయాలి. మొక్క చుట్టూ కొంచెం నీటిని లేదా గంగాజలం చల్లి ఈ మంత్రాన్ని చదువుకోవాలి. మొక్క దగ్గర కూర్చున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తూ మీ కుడి చేతిలో కొంత బియ్యాన్ని, అంటే అక్షంతలు తీసుకోండి, లేదా బియ్యం లేదంటే ఆవాలు తీసుకొని మీ చుట్టూ 8 దిక్కుల్లో చల్లాలి. మీ చుట్టూ మీకు రక్షణ కోసం. ఎందుకంటే ఈ మొక్కలకి యక్షిణీ దేవతల యొక్క రక్షణ ఉంటుంది. దానివల్ల ఒకసారి ఇబ్బంది పెడతాయి. అందుకని వనమూలిక తీసుకోవడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. ఈ అక్షింతలు కానీ బియ్యాన్ని కానీ ఈ మంత్రంతో మీరు జల్లుకోవాలి. 8 దిక్కులకి జల్లాలి. దీనివల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే మీ మూలిక సేకరిస్తున్న సమయంలో మీ ముఖం సూర్యుడి వైపే ఉండాలి. అలాగే మూలిక ఛేదన మంత్రం అంటే మొక్క వేరుని భూమి నుంచి తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. ఇది రావణ సహితలో ఉంది. ఇది కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఎందుకు చెప్పట్లేదు గురువు గారు మీరు అడగచ్చు. ఇది గురువు యొక్క ఉపదేశం లేకుండా చెప్పడానికి ఈ మంత్రాలు అర్హత లేదు కాబట్టి. ఇది మంత్రం మీరు మరి అక్కడ పెడుతున్నారు కదంటే, మీకు గురువు ఉంటే గురు మంత్రం చేసి ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. నియమం ఏంటంటే ఈ మంత్రం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి. ఈ మొత్తం ప్రక్రియ వెళ్ళినప్పుడు, తీసేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. అలాగే ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. మీ దృష్టి మొత్తం ఆ మూలిక మీ సంకల్పం మీద మాత్రమే ఉండాలి. స్పర్శ అంటే వేరు తీసిన వెంటనే దాన్ని భూమి మీద పెట్టకూడదు. ఒక శుభ్రమైన వస్త్రంలో, ఎర్రటి వస్త్రం కానీ, పసుపు వస్త్రం కానీ, తెల్లటి వస్త్రం మీద పెట్టాలి. లేదంటే దీన్ని వెండి పాత్రలో కూడా భద్రపరచుకోమని చెప్తాం. ఈ గ్రంథాల ప్రకారం ఈ విధి విధానాలను కనుక పాటించినప్పుడు ఆ మూలికలో ఉన్న తంత్రశక్తి మేల్కొంటుంది. తర్వాత మీరు ఇంటికి తెచ్చిన తర్వాత అభిషేకం చేయొచ్చు. ఈ ప్రక్రియను మీరు ఫిబ్రవరి 1, 2026 నాడు చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు ఆ ముహూర్తం అనేది ఎలా ఉంటుందని చెప్తాను. ఇక్కడ రవి పుష్యమి పౌర్ణమి ఇది చాలా అత్యంత విశేషమైంది. ఎందుకంటే పుష్యమి నక్షత్రంతో పాటు మాఘ పౌర్ణమి కూడా కలిసి ఉంది కాబట్టి దీన్ని చాలా శక్తివంతమైన సమయంగా చెప్తారు. తంత్ర సాధకులకి మూలికలు సేకరణకి ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఉత్తమమైన రోజు. మీరు ఎప్పుడు సేకరించాలి? పుష్యమి నక్షత్రం జనవరి 31 రాత్రి నుండే ప్రారంభమయ్యి ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి 10:20 వరకు ఉంటుంది. కాబట్టి ఆదివారం సూర్యోదయ సమయం నుండి సూర్యాస్తమయం వరకు పూర్తిగా ఉంది రవి పుష్యమి యోగం. ఇది బ్రాహ్మీ ముహూర్త సమయం 4:45 ఉదయం నుండి 5:35 వరకు మూలిక ఛేదనకి, నిమంత్రణకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన సమయం. అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం 11:55 నుండి 12:40 వరకు ఈ సమయంలో మీరు చేసే పూజ కానీ, యంత్రం రాయటం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే గ్రహస్థితులు అంటే రవి గురుడు దృష్టి, అంటే సూర్యుడు మకర రాశిలో ఉంటాడు, గురువు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడి పైన తన శుభదృష్టి కలిగి ఉంటాడు కాబట్టి ఇది రాజయోగం వంటి ఫలితాలు ఇస్తుంది. అందులో చంద్రబలం ఆ రోజు ఉంది కాబట్టి, పౌర్ణమి కాబట్టి
తన సొంత రాశి అయిన కర్కటకంలో, అంటే కర్కటక రాశిలో ఉండటం, కర్కటంలో ఉండటం, పుష్యమి నక్షత్రంలో ఉండటం వల్ల గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఇప్పుడు కాలామృతం అనే గ్రంథంలో కొన్ని సూచనలు చేసింది, అది కూడా చెప్తాను. మీరు రవి పుష్యమి నాడు మూలికలు సేకరించినప్పుడు ఆ రోజు రాహుకాలంలో ఎటువంటి తాంత్రిక ప్రక్రియలు చేయకూడదు. మరి ఎప్పుడు ఉందయ్యా రాహుకాలం? సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంది. ఆ సమయంలో మూలికల్ని ముట్టుకోకూడదు. మీరు చేయవలసిన క్రమం ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి దిగ్బంధన, మూలికాఛేదన చేసుకోవచ్చు, సేకరణ. ఉదయం 9 నుండి 11 గంటల వరకు సేకరించిన మూలికల్ని శుద్ధి చేయటం, ఇది మొదటి పూజ. మధ్యాహ్నం 12 గంటల నుండి అభిజిత్ ముహూర్తంలో మీరు వీటికి వస్త్రంలో కట్టుకోవడం చేయొచ్చు, దేవుడి గుడిలో పెట్టవచ్చు. రాత్రి పౌర్ణమి సమయంలో చంద్రుని వెలుగులో మూలికల్ని ఉంచి జపం చేయడం వల్ల సంపూర్ణమైన శక్తి లభిస్తుంది. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత విడమరిచి మీరు సేకరించే మూలికలకి ఎలా చేస్తే ఫలితం ఉంటుందో తెలియడం కోసం. ఇప్పుడు ఎలా భద్రపరచాలి, దీని గురించి ఏ గ్రంథంలో ఉందో చెప్తాను. దత్తాత్రేయ తంత్రంలో మంత్రం మహోదిది గ్రంథంలో కొన్ని కఠినమైన నియమాలు కూడా ఉన్నాయి. మీరు సేకరించిన వేరుని మీరు ఎలా దాయాలి అనేది కూడా చాలా ముఖ్యం. కొన్ని ప్రాంతాల్లో గాజు పాత్రలో పెడతారు ఈ వస్తువులు, వెండి పాత్రలో కానీ గాజు పాత్రలో పెడతారు మూలికల్ని. అలా చంద్రుడు చూపిస్తారు. చంద్రుడి యొక్క శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఎందుట్లో పెట్టకూడదు అంటే ఇనుములో కానీ ప్లాస్టిక్లో కానీ ఉంచకూడదు. ఎందుకంటే ఇనుప పాత్ర శక్తిని హరిస్తుంది, ప్లాస్టిక్ అశుద్ధమని చెప్తారు. అంటే మనకు అప్పుడు ప్లాస్టిక్లు లేవు, కానీ ఇప్పుడు ఉంది కాబట్టి ప్లాస్టిక్ అశుద్ధమని గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే అతజోడి లాంటిది మనం ఆ రోజు సేకరిస్తే ఖచ్చితంగా నువ్వుల నూనెలో పెట్టుకొని గాజు సీసాలో పెట్టుకోవచ్చు. మీరు సేకరిస్తే సుగంధ ద్రవ్యాలు కూడా వేసి పెట్టుకోవచ్చు. పచ్చకర్పూరము, అత్తర వేయచ్చు, అలాగే లవంగులు, యాలకులు కూడా వేసి పెట్టుకోవచ్చు. అంటే దానివల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది అని రావణ సైతిలో చూడడం జరిగింది. అలాగే మీ దగ్గర ఆల్రెడీ అతజోడి ఉందనుకోండి, సింధూర లేపన చేయండి. ఆ రోజు సింధూరాన్ని మీరు తీసుకున్న అతజోడిలో వేయండి. అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మీరు చేసే పూజ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, మీరు దీన్ని ఒకవేళ మీరు ఆ రోజు తీసుకున్నారు అనుకోండి, అంటే ముందుగా మీరు బుక్ చేసుకున్నారు, ఆ రోజు మీ దగ్గరకు వచ్చింది, ముందు రోజు వచ్చింది, ఆ రోజు మీరు పూజా గదిలో పెట్టుకొని ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక పీట పెట్టి దాని మీద పెట్టి, లేదా ధనం ఉంచే బీరువాలో భద్రపరుచుకున్న, ఎవరికి కనిపించకుండా రహస్యంగా పెట్టుకున్న దాని శక్తి మరింత పెరుగుతుంది. ధూపం కూడా వేయచ్చు. ఆ రోజు మీరు పూజ చేసేటప్పుడు సాంబ్రాణి ధూపం, అగరబత్తి ధూపం కూడా మీరు అతజోడికి చూపించవచ్చు. అలాగే టచ్ చేసే నియమాలు ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. నెలసరి సమయాల్లో ఉన్నవారు, అంటే 5 రోజులు పూర్తి కాకుండా దాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే శక్తి కోల్పోతుంది. అలాగే ఒక్కసారి మీరు గాజు సీసాలో పెట్టుకున్నారనుకోండి, మామూలుగా నూనెలో ఉంటాయి, దాన్ని పదే పదే బయటికి తీయడం అలాగే చేయకూడదు. పర్వదినాలు అంటే విశేషంగా దీపావళి, హోలీ, రవి పుష్యమి, గురి పుష్యమి, ఆదివారం అమావాస్య, దసరా పండగ, ఇలాంటి మంచి సమయాల్లో మాత్రమే తీసి పూజ చేయాలి. భూమి మీద పొరపాటున పెట్టకూడదు, అది గుర్తుంచుకోండి. మీరు ఈ మొక్క నుంచి తీసిన ఏ వేరైనా సరే, అందులో ఉత్తరేణి, రావి, మర్రి, అలాగే ముఖ్యంగా నల్ల ఉమ్మెత్త, జిల్లేడు, ఇలాంటి వాటిని కూడా నేల మీద పెట్టకూడదు. ఈ సమయంలో బదనికలు కూడా తీసుకోవచ్చు. మామిడి బదనిక, మర్రి బదనిక, మన వీడియోలో చాలా ఉన్నాయి, ఇవి కూడా మీరు సేకరించవచ్చు. ఈ విధానం తెలిస్తే సేకరించాలి. భూమి మీద పెడితే ఏమవుతుందంటే దాని శక్తి కోల్పోతుందని గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల ఎప్పుడు కూడా ఈ అంటే ఈ మూలికల్ని ఒక పీఠం మీద వస్త్రం వేసి దాని మీద ఉంచాలి. అలాగే మీరు ఈ అతజోడి లాంటి దాన్ని బీరువాలో ధనవృద్ధి కోసం ఉంచాలనుకున్నప్పుడు, నిత్యం మీ జీవితంలో కార్య విజయం సాధించాలనుకున్నప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇది మీరు
ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఈ రవి పుష్యమి యోగంలో మీరు ఖచ్చితంగా సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవన్నీ పాటించాలి. ఇవి పాటించినప్పుడే వీటి ఫలితం ఉంటుంది. ఇవన్నీ మేము చేయలేం గురువుగారు, మా వల్ల కాదు, మీరు తీసివ్వగలరా అంటే మీరు ముందుగా మీ గోత్రనామాలు మీరు బుక్ చేసుకోవాలి. ఒక తావీజ్ కాస్ట్ 10,000 రూపాయలు ఉంటుంది. హదజోడి అయితే సైజ్ వైజ్గా ఉంటుంది. 8,000, 10,000, 15,000, 20, 30, 50, 1,00,000 వరకు కూడా ఉంటాయి. అవి మేము సేకరించేది కూడా వందలు సేకరించలేము. ఆ ముహూర్త సమయానికి ఉన్న శక్తిని ఒక 100, 50 తీయాలంటే ఒక్క రోజు పడుతుంది. పర్వత ప్రాంతాల్లో ప్రాణం పోయినా ఆశ్చర్యపోవసరం లేదు. పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి. చాలా వీడియోలో చెప్పాను నేను. అందులో అతి డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు నో గ్యారంటీ, నో వ్యారంటీ. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వనమూలికల యొక్క నాలెడ్జ్ కోసం చెప్పాను. మీకు ఒకవేళ నా ద్వారా కావాలనుకుంటే ముందే బుక్ చేసుకోండి. మీ గోత్రనామాల ద్వారా బుక్ చేసుకుంటే ఈ వనమూలికల తావేజు అలాగే హతజోడి అనేది వాటి యొక్క అవసరాన్ని బట్టి కొన్ని వనమూలికల్ని వాడటం జరుగుతుంది. ఆ తావీజ్ కావాలన్నా ముందుగా బుక్ చేసుకుంటే మీ పేరు మీద ఆ రోజున వనమూలిక సేకరించే సమయంలో సేకరించి తర్వాత 5 రోజుల తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మీరు హతజోడి లాంటిది ముందుగా తీసుకుని కూడా మనం మన దగ్గర పెట్టుకోవడానికి మా దగ్గర ఉన్న వాటిని మీరు తీసుకోవచ్చు. నేను డీటెయిల్స్ కావాల్సిన వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ వనమూలిక తావీజుల్ని హతజోడిని మీరు బుక్ చేసుకోవచ్చు. అందులో విద్య కోసం, వివాహం కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రు నిర్మూలన కోసం, అలాగే సర్వకార్య సిద్ధి కోసం, సర్వజన ఆకర్షణ, వీటి కోసం కూడా మీరు తావీజులు తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపి అన్నీ కలిపి తావీజులు కూడా ఉంటాయి. అవి తావీజ్ కాస్ట్ వచ్చి 25,000 రూపాయలు ఉంటుంది. హదజోడి చాలా కాస్ట్లీ అయింది. అది కూడా ఒక లిమిటెడ్ స్టాకే ఉంటాయి. కావాల్సిన వారు ఈ ముందే బుక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 1వ తారీఖు నాడు మీ దగ్గరకు వస్తుంది, ముందే వస్తుంది. అది స్పీడ్ కొరియర్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించడం జరుగుతుంది. కావాల్సిన వారు 944059365555కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా మీకు డైరెక్ట్గా చెప్పాను. ఎందుకంటే మీ గోత్రనామాల మీద తీసి ఇవ్వాలన్నా ఖచ్చితంగా కాస్ట్ అవుతుంది. తావీజ్ ఎంత ఉంటుంది అనుకున్నారు? ఇంతే ఉంటుంది. కానీ దాని యొక్క శక్తిని మీకు పూర్తిగా వనమూలికల ద్వారా నింపివ్వడం జరుగుతుంది, విధి విధానం ద్వారా. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అంతరకు మీరుగా చేసుకోవడానికి కూడా నేను పరిహారం చెప్పాను. మీరు మరి గురువుగారు మేము తీసి వేరే వాళ్ళకి ఇవ్వవచ్చా? మా కుటుంబ సభ్యులకు కానీ మీరు ఇచ్చినట్టుగా మేము ఇవ్వవచ్చా? మీకు గురుమంత్రం ఉండి, గురు యొక్క ఆజ్ఞ ఉంటే, అమ్మవారి యొక్క ఆజ్ఞ ఉంటే మీరు తీసి ఇవ్వవచ్చు. లేకపోతే మీకు మీరుగా తీసుకోవాలి. నేను తీశాను అని ప్రచారం చేసిన వనమూలిక పనిచేయదు. మేము ఎవరికైతే తీసిస్తామో వారికి మాత్రమే ఆ సమయంలో ఆ వనమూలిక నిమంత్రణ పలానా గోత్రం వాళ్ళు అని చెప్పి తీస్తాం. ఇలా ఎంతమంది 100 మందికి 200 చెప్పలేం కదా. కాబట్టి హతజోడి అయితే ముందే బుక్ చేసుకోవచ్చు. ఆ రోజుదే కావాలి, పెద్దదే కావాలి, మాకు ఒక అడుగున్న సైజు హతజోడి కావాలనుకుంటే అది 1,00,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. ఇది వ్యాపారం చేసేవారికి, పెద్ద పెద్ద వ్యాపారాలు, రాజకీయ నాయకులకి, తంత్రమంత్ర ప్రయోగాలు చేసేవారికి, శక్తి కావాలనుకునే వారికి, కాళికా సాధన, ఉగ్ర సాధన చేసేవారికి, లక్ష్మీ సాధన చేసేవారికి, ఇలా వారికి పెద్ద పెద్ద వాడుతూ ఉంటారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎవరికి పని చేయవు అనేది చాలా ముఖ్యం. జాతకరీత్యా పూర్వకర్మ పితృదోషాలు ఉన్నవారికి, జాతకంలో ఏలునాటి శని, అర్ధాష్టమ శని నడిచేవారికి, అలాగే శని మార్గదర్శ శని బాగోని వారికి, రాహుకేతులు బాగోని వారికి, స్త్రీ శాపాలు ఉన్నవారికి ఏ వనమూలికైనా సరే 30 నుంచి 50% పనిచేస్తుంది. ఈ శాంతి మంత్రాలు చేస్తూ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పునశ్చరణ చేస్తూ ఉంటే వారికి 60% పనిచేస్తుంది. ఇది ఇలాంటి దోషం ఉన్న వారికి. మామూలుగా దోషం లేని వారికి ఇబ్బందులు వస్తున్నప్పుడు, అంటే కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేకపోతే శత్రువుల ద్వారా గోచరంలో నడుస్తున్న కారణాల వల్ల ఇలా ఉన్నప్పుడు వారికి 90% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. 100% ఎవరికి రిజల్ట్ రాదు. ఎందుకంటే కర్మదోషాలు ఉంటాయి కాబట్టి. ఇది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి, మీకు ముందుగా బుక్ చేసుకోండి.
ఆ రోజు నేను సేకరించినప్పుడు మీ గోత్రనామాల మీద సేకరించి దాన్ని తావిజులో బంధనం చేసి 5 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదే హతజోడి అనుకోండి, ముందుగానే బుక్ చేసుకోండి, మీకు ఈ వారంలోనే స్పీడ్ కొరియర్లో మీకు చేరుతుంది. ఖరీదుగా ఉంటాయి. ఓపిక ఉన్నవారు, నమ్మకం ఉన్నవారు మాత్రమే పర్చేజ్ చేయండి. ఎందుకంటే నాకు కొనుక్కున్నాను గురువుగారు, నాకేమీ పని అవ్వటం లేదు గురువుగారు అంటే, మీరు నమ్మకం, విశ్వాసం ఎంతగా ఉంది, అమ్మవారి అనుగ్రహం మీకు ఎంతగా ఉంది అనేది ఆ విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వనమూలికలు, అందులో ఉత్తరేణి మీకు చెప్తాను, కొంచెం చెప్తాను. ఉత్తరేణి తీసుకోవచ్చు, సహాదేవి తీసుకోవచ్చు, నల్ల ఉమ్మెత్తి తీసుకోవచ్చు, మారేడు తీసుకోవచ్చు, నేరేడు తీసుకోవచ్చు. ఇవి మనకి దగ్గరగా రెగ్యులర్గా కనిపించేవి. అవి కాకుండా కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి. అవి నేను మీకు పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వీటిని కొంతమంది ఏం చేస్తారంటే, అది మూలిక తెలియకపోయినా అదే మూలిక అని చెప్పి అమ్మేస్తారు. కాబట్టి అవి చెప్పను. ఇవి కొన్ని మూలిక, మీకు అందరికీ తెలిసిన మూలికలు ఇవి. కొన్ని చాలా మూలికలు తావీజులో పెట్టేవి చెప్పము. కారణం ఏంటంటే అవి చెప్పిన తర్వాత వాటికి ఉన్న గొప్పతనం పోతుంది. ఇవి తంత్రగ్రంథాలు చదివితే వాటిల్లో ఉంటాయి. అది మీకు గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఏ వనమూలికైనా, హతజోడి అయినా మనం కొన్నంత మాత్రం మన దగ్గరికి రాదు. మనకు యోగ్యత ఉన్నప్పుడు మాత్రమే అవి మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రయత్నపూర్వకంగా కావాల్సిన వారు స్వతహాగా తీసుకోవచ్చు. నేను మంత్రాలు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు మా ద్వారా కావాలనుకునేవారు ముందుగా చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.